18వ అధ్యాయం ప్రారంభం. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహూ తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ వృషీకేశ పృథక్షేషి నిషూదన. గొప్ప భుజముల కలవాడవను, ఇంద్రియముల యొక్క నియామకుడవను, కేశాయను రాక్షసుని సంహరించిన వాడవగు ఓ కృష్ణ, సన్యాసము యొక్కయు త్యాగము యొక్కయు యథార్థమును తెలుసుకొనగోరుచున్నాను. కావున ఆ రెండింటిని వేరువేరుగా నాకు చెప్పుము. శ్రీ భగవాన్ ఉవాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మఫలత్యాగం ప్రాహుత్యాగ విచక్షణాః. ఓ అర్జున, కామ్యకర్మలను వదలటియే సన్యాసమని కొందరు పండితులు చెప్పురు. మరికొందరు పండితులు సమస్త కర్మల యొక్క ఫలమును త్యజించుడియే త్యాగమని వచించుదురు. త్యాజ్యం దోషవధిక్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదాన తపఃకర్మ న త్యాజ్యమితి చాపరే. కొందరు బుద్ధిమంతులు దోషము వలె కర్మను విడిచిపెట్టదగినది అని చెప్పుదు. మరికొందరు యజ్ఞము, దానము, తపస్సు మొదలగు కర్మలను విడవ తగదు అని చెప్పుదు. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమా త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తితః. భరత కులోత్తముడవు పురుషశ్రేష్ఠుడవగు అర్జున, అట్టి కర్మత్యాగ విషయమున నా యొక్క నిశ్చయమేదియో చెప్పెది విను. త్యాగము 3 విధములుగా చెప్పబడి ఉన్నది కదా. యజ్ఞదాన తపఃకర్మ న త్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పవనాని మనీషిణాం. యజ్ఞము, దానము, తపస్సు అనేది కర్మములు త్యజింప తగినవి కావు, చేయదగినవియే యగును. ఏలయనినా ఆ యజ్ఞ దాన తపంబులకు బుద్ధిమంతులకు పవిత్రతను, చిత్తశుద్ధిని కలుగచేయనవి అయి ఉన్నవి. ఏతాన్యపి తు కర్మాణి సంఘం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి పార్థ మే పార్థ నిశ్చితం మతముత్తమం. అర్జున, ఈ యజ్ఞదాన తపకర్మలను కూడా ఆసక్తిని, ఫలములను విడిచియే చేయవలనని నా యొక్క నిశ్చితమగు ఉత్తమ అభిప్రాయం. నియతస్య సతు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాతస్య పరిత్యాగస్తా మనః పరికీర్తితః. వేదశాస్త్రాదులచే విధింపబడినట్టి కర్మము యొక్క పరిత్యాగము యుక్తము కాదు. అజ్ఞానముచే అట్టి కర్మమును ఎవడైనా విడిచిపెట్టునేని అది తామసత్యాగమే యగునని చెప్పబడు. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాత్ త్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగ ఫలం లభేత్. ఎవడు శరీర ప్రయాస వలన భయము చేతను దుఃఖమును కలుగచేయనదియు అనియే తలంచి విద్యుక్త కర్మమును విడిచిపెట్టెను, అట్టివాడు రాజస త్యాగమును గావించిన వాడి త్యాగఫలమును పొందకయే యుండును. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే అర్జున సంఘం త్యక్త్వా ఫలం చైవ
సత్యాగ సాత్వికో మతః. ఇది చేయదగినది అని తలంచి శాస్త్ర నియమితముగు ఏ కర్మము అభిమానము ఫలము విడిచిపెట్టబడి చేయబడుచున్నదో అట్టి కర్మయందలి సంఘ ఫలత్యాగము సాత్విక త్యాగమని నిశ్చయింపబడినది. నద్వేష్ట కుశలం కర్మ కుశలేనానుసజ్జతే త్యాగీ సత్వ సమావిష్టో మేధావీ చిన్న సంశయః. సత్వగుణముతో కూడినవాడును ప్రజ్ఞాశాలియు సంశయములను పోగొట్టుకొనినవాడును అవు త్యాగశీలుడు అశుభమును కామ్యమును దుఃఖకరమునగు కర్మను ద్వేషింపడు. శుభమును నిష్కామమును సుఖకర్మను అగు కర్మయందు ఆసక్తుడు కాడు. నహి దేహభృతాసక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫలత్యాగీ సత్యాగీత్యభిధీయతే. కర్మములను పూర్తిగా విడుచుటకు దేహదారియగు జీవునకు సాధ్యము కాదు. ఎవడు ఎట్టి కర్మల యొక్క ఫలములను విడుచుచున్నాడో అట్టివాడే త్యాగి అని చెప్పబడుచున్నాడు. అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. దుఃఖకరమైనదియు సుఖకరమైనదియు సుఖ దుఃఖములో రెండునూ గలిసినదియు అగు మూడు విధములైన కర్మ ఫలములను ఫలత్యాగము చేయువారులకు మరణానంతరము కలుగుచున్నది. కర్మ ఫలత్యాగము చేసిన వారి కన్ననో అవి ఎన్నటికి కలుగనేరు. పంచైతాని మహాబాహు కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. గొప్ప బాహువుల కలవో అర్జున, సమస్త కర్మములు నెరవేరుటకు కర్మకాండ యొక్క అంతమును తెలుపు సాంఖ్య శాస్త్రమునందు చెప్పబడిన ఈ 5 కారణముల వలన నా వలన తెలుసుకొనుము. అధిష్టానం తదా కర్త కరణం చ పృథగ్విదం వివిధాచ పృథక్చేష్టా దైవం చైవాత్ర పంచమం. ఈ కర్మాచరణ విషయమున శరీరము కర్త వివిధములగు ఇంద్రియములు పలు విధములుగను వేరువేరుగను ఉండునట్టి క్రియలు 5వది యగు దైవమును కారణములుగా ఉన్నవి. శరీరవాంగ్మనోభిర్యత్కర్మ ప్రారభతే నరక న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. మనుజుడు శరీరము వాక్కు మనస్సు అను వీని చేత న్యాయమైనట్టివి కానీ శాస్త్రీయమైనట్టివి కానీ అన్యాయమైనట్టివి అశాస్త్రీయమైనట్టివి కానీ ఏ కర్మమును ప్రారంభించుచున్నాడో దానికి ఈ 5 కారణములై ఉన్నవి. తత్రైవం సతి కర్తారమాత్మానం కేవలం తు యః పశ్యత్యకృత బుద్ధిత్వాన్న సపశ్యతి దుర్మతిః. కర్మ విషయమందు ఇట్లుండగా పైన తెలిపిన 5 కారణములై ఉండగా ఎవడు సంస్కరింపబడని బుద్ధి గలవాడొకటైతే నిరుపాధికుడగు ఆత్మను కర్తగా తలంచుచున్నాడు అట్టి అవివేకికి కర్మము యొక్క గాని ఆత్మ యొక్క గాని వాస్తవ స్వరూపమును ఎరగకయున్నాడు. యస్య నాహం కృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్న హంతి న నిభజ్యతే.
ఎవనికి నేను కర్తను అను తలంపు లేదు, ఎవని యొక్క బుద్ధి విషయములను కర్మలను అంటదో అతడి ప్రాణులు అన్నిటినీ చంపినను వాస్తవముగా ఏమీయూ చంపుటలేదు, మరియు అతడు కర్మలచే పాపముచే బంధింపబడుటలేదు. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధా కర్మచోదన కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ. కర్మమునకు హేతువు తెలివి, తెలియదగిన వస్తువు, తెలియవాడు అని 3 విధములుగానున్నది. అట్లే కర్మకు ఆధారమును ఉపకరణము, క్రియ చేయువాడు అని 3 విధములుగానున్నది. జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిదైవ గుణభేదతః ప్రోచ్యతే గుణ సంఖ్యానే యథావచ్ఛృణుతాన్యపి. గుణములను గూర్చి విచారణ చేయు సాంఖ్యశాస్త్రమునందు జ్ఞానము, కర్మము, కర్త అనునవి సత్వాది గుణముల యొక్క భేదములను అనుసరించి 3 విధములుగానే చెప్పబడుచున్నది. వానిని కూడా యథారీతిగా చెప్పెద వినుము. సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. విభజింపబడి వేరువేరుగానున్న సమస్త చరాచర ప్రాణుల యందును ఒక్కటైన నాశరహితముగు ఆత్మవస్తువును విభజింపబడక ఏకముగా ఉన్నట్లు ఏ జ్ఞానము చేత తెలియచుకొనుచున్నాడో అట్టి జ్ఞానము సాత్విక జ్ఞానమని తెలుసుకొనవలెను. పృథక్త్వేన తు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విదాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. ఏ జ్ఞానము వలన మనుజుడు సమస్త ప్రాణుల యందును వేరువేరు విధములుగానున్న అనేక జీవులను వేరువేరుగా తెలుసుకొనుచున్నాడో అట్టి జ్ఞానమును రాజస జ్ఞానమని తెలుసుకొనుము. యత్తు కృష్ణవదే కస్మిన్ కారే సక్తమహైతుకం అతద్వార్ధవిదల్పంచ తత్తామ సముదాహృతం. ఏ జ్ఞానము వలన మనుజుడు ఏదేని ఒక్క పని యందు శరీర ప్రతిమాదుల యందు సమస్తమును అదియే అని తగిలియుండును, అందులకు తగిన హేతువు లేకయుండును, తత్వమును తెలియకనుండును, అల్పమైనదిగా ఉండును. అట్టి జ్ఞానము తామస జ్ఞానము అని చెప్పబడింది. నియతం సంగరహితమరాగద్వేషతః కృతం అవలప్రేక్షునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. శాస్త్రముచే నియమింపబడినదియు ఫలాపేక్ష గాని ఆసక్తి అభిమానము గాని రాగద్వేషములు గాని లేక ఉండును, చేయబడినదియు సాత్విక కర్మము అని చెప్పబడును. యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజ సముదాహృతం. ఫలాపేక్ష గలవాని చేత గాని మరియు అహంకారముతో కూడిన వాని చేత గాని అధిక ప్రయాసకరమగు కర్మ ఏది చేయబడుచున్నదో అది రాజస కర్మ అని చెప్పబడింది. అనుబంధం క్షయం హింస మనపేస్య చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే. తాను చేయు కర్మకు ముందు కలగబోవు దుఃఖాదులను నాశనము, తన యొక్క ఇతరుల యొక్క శరీరాదులకు కలుగు బాధను
తన సామర్థ్యమును ఆలోచింపక అవివేకముతో ప్రారంభింపబడు కర్మము తామస కర్మ అని చెప్పబడుతున్నది. ముక్త సంగో నహం వాది మృత్యుస్సాహసమనిత్వితః సిద్ధ్యో నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే. సంఘమును ఫలాపేక్షను విడిచినవాడు, నేను కర్తను అను అభిమానము అహంభావము లేనివాడును, ధైర్యముతోను ఉత్సాహముతోనూ కూడి ఉన్నవాడు, కార్యము సిద్ధించినను సిద్ధింపకున్నను వికారమును చెందనివాడును అగు కర్త సాత్విక కర్త అని చెప్పబడుచున్నది. రాగీ కర్మ ఫలప్రేప్సుర్లుబ్ధో హింసాత్మకో అశుసిః హర్షశోకాన్వితః కర్త రాజసః పరికీర్తితః. అనురాగం బంధ్వాదుల యందు అభిమానము గలవాడును, కర్మఫలము నాశించువాడును, లోభియు హింసాస్వభావము కలవాడును, శుచిత్వము లేనివాడును, కార్యము సిద్ధించినప్పుడు సంతోషముతోనూ చెడిపోయినప్పుడు దుఃఖముతోనూ కూడియుండువాడు అగు కర్త రాజసకర్త అని చెప్పబడుతున్నది. అయుక్త ప్రాకృతస్తబ్ధ షటో నైష్కృతికోలసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే. మనోనిగ్రహము లేక చిత్తైకాగ్రత లేనివాడును, పామర స్వభావము కలవాడును, అవివేకము వినయము లేనివాడును, మోసగాడును, ఇతరులను వంచించి వారి జీవనములను పాడు చేయువాడును, సోమరితనము గలవాడును, ఎల్లప్పుడూ దిగులుతో నుండువాడును, స్వల్ప కాలములో చేయవలసిన దానిని దీర్ఘకాలమునకైనను పూర్తి చేయనివాడును అగు కర్త తామసకర్త అని చెప్పబడుచున్నాడు. బుద్ధిర్భేదం ధృతేచ్చైవ గుణతస్త్రస్త్రివిధం శృణు ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ. అర్జున, బుద్ధి యొక్కయు ధైర్యము యొక్కయు భేదములను గుణములను బట్టి 3 విధములుగా వేరువేరుగను సంపూర్ణములుగాను చెప్పబడుచున్న దానిని నీవిప్పుడు విను. ప్రవృత్తంచ నివృత్తంచ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షంచ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్వికీ. ఓ అర్జున, ఏ బుద్ధి ధర్మమయందు ప్రవృత్తిని లేక ప్రవృత్తి మార్గము కర్మ మార్గమును, అధర్మము నుండి నివృత్తిని లేక నివృత్తి మార్గము సన్యాస మార్గమును చేయదగుదానిని చేయదగనిదానిని, భయమును అభయమును బంధమును మోక్షమును తెలుసుకొనుచున్నదో అట్టి బుద్ధి సాత్వికమైనది అగును. యయా ధర్మమధర్మంచ కార్యం చ కార్యమేవ చ అయథావత్ ప్రజానాతి బుద్ధిః సా పార్థరాజసీ. ఓ అర్జున, ఏ బుద్ధి చేత మనుజుడు ధర్మమును అధర్మమును చేయదగిన దానిని చేయరాని దానిని ఉన్నది ఉన్నట్లు కాక మరి ఒక విధముగా పొరపాటుగా తెలుసుకొనుచున్నాడో ఆ బుద్ధి రాజస బుద్ధి అయి ఉన్నది. అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాంచ బుద్ధిః సా పార్థతామసీ. ఓ అర్జున, ఏ బుద్ధి అవివేకము చేత కప్పబడినది
అధర్మమును ధర్మమని ఎంచును, మరియు సమస్త పదార్థములను విరుద్ధముగా తలంచును. అట్టి బుద్ధి తామస బుద్ధి అయి ఉన్నది. ధృత్యాయయాధారయతే మనః ప్రాణేంద్రియక్రియా యోగేనావ్యభిచారిణ్యా ధృతిః సా పార్థ సాత్వికీ. ఓ అర్జున, చలింపని ఏ ధైర్యముతో కూడినవాడే మనస్సు యొక్కయు ప్రాణము యొక్కయు ఇంద్రియముల యొక్కయు క్రియలను యోగ సాధన చేత విషయముల నుండి త్రిప్పి ఆత్మధ్యానమున లేక శాస్త్రోక్త మార్గమున నిలబెట్టుచున్నాడో అట్టి ధైర్యము సాత్విక ధైర్యమై ఉన్నది. యయాతు ధర్మ కామార్థాన్ ధృత్యాధారయతే అర్జున ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతిః సా పార్థ రాజసీ. ఓ అర్జున, ఏ ధైర్యము చేత మనుజుడు ఫలాపేక్ష గలవాడై ధర్మమును అర్థమును కామమును మిగుల ఆసక్తితో అనుష్ఠించుచుండును అట్టి ధైర్యము రాజసమై ఉన్నది. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ న విముచ్యతి దుర్మేధా ధృతిః సా పార్థ తామసీ. ఓ అర్జున, ఏ బుద్ధి చేత దుర్బుద్ధియగు మనుజుడు నిద్రను భయమును దుఃఖమును సంతాపమును మదమును విడవకయుండును అట్టి ధైర్యము తామసమై ఉన్నది. సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. భరతకుల శ్రేష్ఠుడవగు అర్జున, దేని యొక్క అభ్యాసము చేత మనుజుడు ఆనందమును పొందుచుండును, దుఃఖ శాంతిని కూడా లెస్సగా పడయుచుండును అట్టి సుఖము ఇప్పుడు 3 విధములుగా నాచే చెప్పబడుచున్నది వినుము. యత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్త మాత్మబుద్ధి ప్రసాదజం. ఏ సుఖము ప్రారంభమునందు విషము వలెను పర్యావసానమునందును అమృతమును పోలినదిగా నుండును తన బుద్ధి యొక్క నిర్మలత్వము చే కలుగునట్టి ఆ సుఖము సాత్విక సుఖమని చెప్పబడింది. విషయేంద్రియ సంయోగాద్యత్తదగ్రే అమృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం. ఏ సుఖము విషయేంద్రియ సంబంధము వలన మొదట అమృతము వలెను పర్యవసానమునందు విషము వలను ఉండుచున్నదో అట్టి సుఖము రాజస సుఖమని తెలియవలెను. యదగ్రే స్వానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్తం తత్తామ సముదాకృతం. నిద్ర సోమరితనము ప్రమత్తత అనువాని వలన పుట్టినదియే ఏ సుఖము ఆరంభమునందు అంతమునందును తనకు మోహమును అజ్ఞానమును భ్రమను కలుగజేయుచున్నదో అది తామస సుఖము అని చెప్పబడింది. నతదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతిజైర్ముక్తం యదే విశ్వాతి త్రిభిర్గుణైః. ప్రకృతి మాయ నుండి పుట్టినవగు ఈ 3 గుణములతో కూడియుండని వస్తువు ఈ భూలోకమున గాని స్వర్గలోకమున గాని దేవతల యందు గాని ఎచ్చటనూ లేదు.
బ్రాహ్మణక్షత్రియ విషాం శూద్రాణాంచ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః. శత్రువులను తప్పింపచేయువు అర్జున. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులకు వారి వారి జన్మాంతర సంస్కారమును అనుసరించిన స్వభావము, ప్రకృతి వలన పుట్టిన గుణములను బట్టి కర్మలను వేరువేరుగా విభజింపబడినది. సమోదమస్తపశౌచం శాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మం కర్మ స్వభావజం. అంతరింద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, బాహ్యేంద్రియ నిగ్రహము, తపస్సు, శుచిత్వము, రుజుమార్గ వర్తనం, శాస్త్రజ్ఞానం, అనుభవ జ్ఞానం, దైవమునందు, గురువునందు, శాస్త్రమునందు నమ్మకము కలిగియుండు స్వభావం వలన పుట్టిన బ్రాహ్మణ కర్మయ్యి ఉన్నది. శౌర్యం తేజో ధృతిర్జాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వరభావచ్చ క్షాత్రం కర్మస్వభావజం. శూరత్వము, తేజస్సు, కీర్తి, ప్రతాపము, ధైర్యము, సామర్థ్యము, యుద్ధమునందు పారిపోకయుండుట, దానము, ధర్మపూర్వక ప్రజా పరిపాలనాశక్తి, శాసనగత్వము, ఇవి స్వభావములలో పుట్టిన క్షత్రియ కర్మయ్యి ఉన్నది. కృషిగోరక్షవాణిజ్యం వైశ్యం కర్మస్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. వ్యవసాయము, గో సంరక్షణము, వర్తకము వైశ్యునకు స్వభావజనితములకు కర్మలయ్యి ఉన్నాయి. అట్లే సేవారూపకర్మమైన కర్మమును శూద్రునకు స్వభావ సిద్ధమై ఉన్నది. స్వే స్వే కర్మణ్యభిరత సంసిద్ధిం లభతే నరక స్వకర్మనిరత సిద్ధిం తయదా విందతి తత్సృణు. తన స్వాభావిక కర్మమునందు ఆసక్తి శ్రద్ధగల మనుజుడు జ్ఞానయోగ్యతారూప సిద్ధిని పొందుచి ఉన్నాడు. స్వకీయ కర్మమునందు ఆసక్తి గలవాడు జ్ఞానయోగ్యతారూప సిద్ధిని ఎట్లు పడయగలుగునో దానిని చెప్పెద విను. యతః ప్రవృత్తి భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యక్ష్య సిద్ధిం విందతి మానవః. ఎవని వలన ప్రాణులకు ఉత్పత్తి మొదలగు ప్రవర్తనము, ప్రవృత్తి కలుగుచున్నదు, ఎవని చేత ఈ సమస్త ప్రపంచము వ్యాపించబడి ఉన్నదు, అతనిని అటువంటి పరమాత్మను మనుజుడు స్వకీయ కర్మచే ఆరాధించి జ్ఞానయోగ్యతారూప సిద్ధిని పొందుచి ఉన్నాడు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్ ఆప్నోతి కిల్బిషం. తన యొక్క ధర్మము గుణమ లేనిదిగా కనబడినను లేక అసంపూర్ణముగా అనుష్ఠింపబడినను చక్కగా అనుష్ఠింపబడిన ఇతరుల ధర్మము కంటే లేక ఇతర ధర్మముల కంటే శ్రేష్టమైనది ఏ యగును. స్వభావము చేత ఏర్పడిన తన ధర్మమునకు తగిన కర్మను చేయుచున్న ఎడల మనుజుడు పాపమును పొందనేరడు. సహజం కర్మ కౌంతేయ సదోషమపి నత్యజేత్ సర్వారంభాహి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః. ఓ అర్జున, స్వభావసిద్ధమగు కర్మము దోషయుక్తమైనను లేక త్రిగుణాత్మకమైనను దాన్ని వదలరాదు. పొగచేత అగ్ని కప్పబడినట్లుగా
సమస్త కర్మలను ఈ త్రిగుణముల యొక్క దోషముల చేత కప్పబడి ఉన్నవి కదా. అసక్తః బుద్ధిః సర్వత్ర జితాత్మా విగతస్పృహః నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి. సమస్త విషయములందును తగులుబాటు నందని బుద్ధి కలవాడు, సమస్తమును జయించినవాడును, కోరికలు లేనివాడును అగు మనుజుడు సంగత్యాగముచే జ్ఞానమార్గము చేత సర్వోత్కృష్టమైన నిష్క్రియాత్మ సిద్ధిని పొందుచూ ఉన్నాడు. సిద్ధిం ప్రాప్తో యదా బ్రహ్మ తదాప్నోతి నిబోధ మే. సమాసేనైవ కౌంతేయ నిష్టా జ్ఞానస్య యా పరా. ఓ అర్జున, కర్మసిద్ధిని నిష్కామ కర్మలచే చిత్తశుద్ధిని పొందినవాడు పరమాత్మనే ఏ ప్రకారముగా పొందగలడో ఆ విధమును, మరియు జ్ఞానము యొక్క శ్రేష్టమైన లేక పర్యవసానము ఏది కలదో దానిని జ్ఞాననిష్టను లేక జ్ఞాన పరాకాష్ఠను సంక్షేపముగా నా వలన తెలుసుకొను. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్యస శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ. వివిక్తసేవీ లఘ్వాసి యతవాక్కాయ మానసక ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః. అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమః శాంతో బ్రహ్మభూయాయ కల్పతే. అతి నిర్మలమైన బుద్ధితో కూడినవాడును, ధైర్యముతో మనస్సును నిగ్రహించువాడును, శబ్దస్పర్శాది విషయములను విడిచిపెట్టువాడును, రాగద్వేషములను పరిత్యజించినవాడును, ఏకాంత స్థలములందు నివసించువాడును, మితాహారమును సేవించువాడును, వాక్కును శరీరమును మనస్సును స్వాధీనము చేసుకొనినవాడును, ఎల్లప్పుడూ ధ్యానయోగ తత్పరుడై ఉండువాడును, వైరాగ్యమును లెస్సగా అవలంబించినవాడును, అహంకారమును బలమును కామక్రోధాది సంయుక్తమగు బలము లేక మొండి పట్టును, డంబమును కామమును విషయాసక్తిని క్రోధమును వస్తు సంగ్రహమును బావుగా వదిలివైచువాడును, మమకారము లేనివాడును, శాంతుడును అయి ఉండువాడును, బ్రహ్మస్వరూపమునందుటకు బ్రహ్మైక్యము అయిన మోక్షమునకు సమర్థుడగుచున్నాడు. బ్రహ్మభూత ప్రసన్నాత్మాన శోషతే న కాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరా. బ్రహ్మరూపమును అంటే బ్రహ్మైక్యమును పొందినవాడు, జీవన్ముక్తుడు, నిర్మలమైన ప్రశాంతమైన మనస్సు కలవాడును అగు మనుజుడు దేనిని గూర్చియు దుఃఖింపడు, దేనిని కోరడు, సమస్త ప్రాణుల యందును సమబుద్ధి గలవాడే వానిని తనవలనే చూచుకొనుచు నాయందలి ఉత్తమ భక్తిని పొందుచి ఉన్నాడు. భక్త్యా మామభిజానాతి యావాన్యచ్ఛాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. భక్తి చేత మనుజుడు నేనెంతటి వాడనో ఎట్టివాడనో యథార్థముగా తెలుసుకొనగలుగుతున్నాడు. ఈ ప్రకారముగా నన్ను గూర్చి వాస్తవముగా నిరింగిన అనంతరము నాయందు ప్రవేశించుచు ఉన్నాడు. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మధ్యాపాశ్రయక
మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. సమస్త కర్మలను ఎల్లప్పుడూ చేయుచున్నవాడైనను కేవలము నన్నే ఆశ్రయించువాడు శరణు పొందువాడు నా అనుగ్రహము వలన నాశరహితమైన శాశ్వతమైన మోక్షమును పొందుచి ఉన్నాడు. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. సమస్త కర్మఫలములను వివేకయుక్తముగు బుద్ధి చేత నాయందు సమర్పించి నన్నే పరమ ప్రాప్యముగా నించిన వాడవై చిత్తై ఏకాగ్రతతో కూడిన తత్వ విచారణ లేక ధ్యానయోగమును అవలంబించి ఎల్లప్పుడూ నాయందే చిత్తమును నిలుపుము. మచ్చిత్తః సర్వదుర్గాని మత్ప్రసాదాత్ తరిష్యసి అదచేత్వమహంకారాన్న శ్రోష్యసి వినంష్యతి. నాయందు చిత్తమును చేర్చిన వాడవైతివేని నా అనుగ్రహము వలన సమస్త సంసారిక దుఃఖములను దాటగలవు. అట్లుగాక అహంకారము వలన నా ఈ వాక్యములను వినకుందువేని చెడిపోవుదు. యద్యహంకారమాశ్రిత్య నయోత్సయితి మన్యసే మిద్వైష్య వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోత్స్యతి. ఒకవేళ అహంకారమును అవలంబించి నేను యుద్ధము చేయను అని నీవు తలంచెదవేని అట్టి నీ ప్రయత్నం వ్యర్థమైనది ఎగును. ఏలయనినా నీ క్షత్రియ స్వభావమే నిన్ను యుద్ధమున నియోగింపగలదు. స్వభావజేన కౌంతేయ నిబద్ధస్త్వేన సకర్మణా కర్తుం నేక్షసి యన్మోహాత్ కరిష్యస్య వశోపి తత్. ఓ అర్జున, స్వభావము పూర్వజన్మ సంస్కారము చేయగలిగిన ప్రకృతి సిద్ధమైన నీ యొక్క కర్మచే లెస్సగా బంధింపబడిన వాడవై దేనిని చేయుటకు అవివేకమున ఇచ్చగింపకున్నావో దానిని పరాధీనుడవై కర్మాధీనుడవై తప్పక చేసియే తీరుదు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఓ అర్జున, జగన్నియామకుడు పరమేశ్వరుడు అంతర్యామి మాయచేత సమస్త ప్రాణులను యంత్రమును ఆరోహించిన వాని వలె కీలు బొమ్మను వలె త్రిప్పుచు సమస్త ప్రాణుల యొక్క హృదయమున వెలిగిచూ ఉన్నాడు. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. ఓ అర్జున, సర్వవిధముల ఆ హృదయస్థుడకు ఈశ్వరుని శరణు పొందుము. అతనిని అనుగ్రహముచే సర్వోత్తమమైన శాంతిని శాశ్వతమగు మోక్షమును నీవు పొందగలవు. ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యాతరం మయా విమృశ్యైతదశేషేణ యదేక్షసి తదా కురు. ఈ విధముగా రహస్యముల అన్నిటికంటేను పరమ రహస్యమైనటువంటి జ్ఞానమును ఈ గీతాశాస్త్రమును నీకు చెప్పితిని. దీనినంతను బావుగా విచారణ చేసి తదుపరి నీకెట్లు ఇష్టమో అట్లాచరింపు. సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. ఓ అర్జున, రహస్యముల అన్నిటిలోనూ పరమ రహస్యమైనదియు
శ్రేష్టమైనదియు అగు నా వాక్యమును మరలా విను. ఏలయనినా నీవు నాకు మిక్కిలి ఇష్టుడవు. ఇక్కారణమున నీ యొక్క హితమును కోరి మరలా చెప్పుచున్నాను. మన్మనాభవ మద్భక్తో మజ్జాజీ మాం నమస్కురు. మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. నా యందు మనస్సు నుంచుము, నా ఎడల భక్తి కలిగియుండుము, నన్ను ఆరాధించుము, నాకు నమస్కరించుము. అట్లు కావించెదవేని నీవు నన్నే పొందగలవు. నీవు నాకు ఇష్టమైన వాడవై ఉన్నావు కాబట్టి యథార్థముగా ప్రతిజ్ఞ చేసి చెప్పుచేయున్నాను. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సమస్త ధర్మములను విడిచిపెట్టి నన్ను ఒక్కని మాత్రము శరణు పొందుము. నేను సమస్త పాపముల నుండి నిన్ను విముక్తినిగా చేసేదను. ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన. నా శుశ్రూషవే వాచ్యం నచ మాం యోభ్యసూయతే. నీకు బోధింపబడిన ఈ గీతాశాస్త్రమును తపస్సు లేనివానికి కానీ, భక్తుడు కానివానికి కానీ, వినుటకు ఇష్టము లేనివానికి కానీ, లేక గురుసేవ చేయని వానికి కానీ, నన్ను దూషించువానికి లేక నా ఎడల అసూయ చెందువానికి కానీ ఎన్నడూ చెప్పదగినది కాదు. యయమం పరమం గుహ్యం మద్భక్తే స్వభిదాస్యతి. భక్తిం మయి పరాం కృత్వా మామే వైశ్యత్య సంశయః. ఎవడు అతి రహస్యమైన ఈ గీతాశాస్త్రమును నా భక్తులకు చెప్పును అట్టివాడు నాయందు ఉత్తమ భక్తి గలవాడై సంశయరహితుడై లేక నిస్సందేహముగా నన్నే పొందుచి ఉన్నాడు. నచ తన్మాన్ మనుష్యేషు కచ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాదన్యః ప్రియతరో భువి. మనుజులలో అట్టి వాని కంటెను నాకు మిక్కిలి ఇష్టం ప్రియమును అనర్చువాడు ఎవడునూ లేడు. మరియు అతని కంటే నాకు మిక్కిలి ఇష్టుడైన వాడు ఈ భూలోకమున మరి ఒకడు ఎవడునూ కలుగబోడు. అద్యేష్యతే చ యమం ధన్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తానేహ మిష్టస్యామితి మే మతిః. ఎవడు ధర్మయుక్తమైన లేక ధర్మస్వరూపమేయగు మన ఇరువరి ఈ సంభాషణమును అధ్యయనము చేయును అట్టి వానిచే జ్ఞానయజ్ఞము చేత నేను ఆరాధింపబడిన వాడను అగుదునని నా నిశ్చయం. శ్రద్ధావానసూయచ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తశుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. ఏ మనుజుడు శ్రద్ధతో కూడినవాడు అసూయ లేనివాడునునై ఈ గీతాశాస్త్రమును వినును అట్టివాడును పాప విముక్తుడై పుణ్యకార్యములను చేసిన వారి యొక్క పుణ్యలోకములను పొందును. కచ్చిదేతత్సుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచిదజ్ఞాన సమ్మోహః ప్రణస్తస్తే ధనంజయ. ఓ అర్జున, నా ఈ బోధను నీవు ఏకాగ్ర మనస్సుతో వింటివా? అజ్ఞానజనితము అయిన నీ యొక్క భ్రమ దాని చేత సంపూర్ణముగా నశించినదా?
అర్జున ఉవాచ నష్టో మోహస్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. ఓ కృష్ణ, నీ అనుగ్రహము వలన నా అజ్ఞానము నశించినది, జ్ఞానము ఆత్మస్మృతి కలిగినది, సంశయములు తొలగినవి. ఇక నీ ఆజ్ఞను నెరవేర్చెదను. సంజయ ఉవాచ ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమశ్రౌచ మద్భుతం రోమహర్షణం. వ్యాసప్రసాదాచ్యుత. ఇక సంజయుడు చెప్పాను, ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఈ ప్రకారముగా నేను శ్రీకృష్ణుని యొక్కయు మహాత్ముడగు అర్జునుని యొక్కయు ఆశ్చర్యకరమైనటువంటి పులకాంకురమును కలుగు చేయునదియు అగు ఈ సంభాషణను వీటిని ప్రసాదాచ్యుతవానేతద్గుహ్యతమం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణ సాక్షాత్ కదా యత్సతస్వయం. వేదవ్యాస మహర్షి యొక్క అనుగ్రహము వలన నేను అతి రహస్యమైనది మిగుల శ్రేష్టమైనది ఈ యోగశాస్త్రమును స్వయముగానే అర్జునునకు చెప్పుచున్న యోగీశ్వరుడు శ్రీకృష్ణు వలన ప్రత్యక్షముగా నేరులో వింటిని. రాజన్ సంస్పృశ్య సంవాదమిమమద్భుతం కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఆశ్చర్యకరమైనదియు పావనమైనదియు లేక పుణ్యదాయకమైనదియు అగు కృష్ణార్జునుల యొక్క ఈ సంభాషణమును తలంచి మాటిమాటికి ఆనందమును పొందుచూయున్నాను. తచ్చ సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః విస్మయో మే మహాన్ రాజాన్ హృష్యామి చ పునః పునః. ఓ ధృతరాష్ట్ర మహారాజా, శ్రీకృష్ణమూర్తి యొక్క మిగుల ఆశ్చర్యకరమైన ఈ విశ్వరూపమును తలంచి నాకు మహదాశ్చర్యము కలుగుచున్నది. మరియు దానిని తలంచుకొని మాటికి సంతోషమును పొందుచూయున్నాను. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోద్భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. ఎచ్చడ యోగీశ్వరుడు శ్రీకృష్ణుడును ఎచ్చడ ధనుర్ధారియగు అర్జునుడు ఉండును, అక్కడ సంపదయు విజయమును ఐశ్వర్యమును దృఢమగు నీతియు ఉండును అని నా అభిప్రాయం. ఇది వ్యాసముని విరచితమైన 100,000 శ్లోకముల కలిదియు సందోబద్ధమైనదియు అగు శ్రీ మహాభారతమున భీష్మ పర్వమున గల ఉపనిషత్ ప్రతిపాదకమును బ్రహ్మ విద్యయు యోగశాస్త్రమును శ్రీకృష్ణార్జున సంవాదమును అగు శ్రీ భగవద్గీతల యందు మోక్ష సన్యాస యోగము అను 18వ అధ్యాయము సంపూర్ణము. హరి ఓం తత్సత్. శ్రీ పరబ్రహ్మార్పణమస్తు. ఓం సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.